కాదు, యావత్ కాంగ్రెస్ పార్టీకి ఆడబిడ్డ అయినటువంటి సోదరిమణి ఇందిరా వివిధ మండలాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అలాగే సర్పంచులు, ఉప సర్పంచులు, జిల్లా స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు, అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, వేదికపై ఉన్నటువంటి మా మిత్రుడు తీర్మానం రాష్ట్ర అధ్యక్షుడు రజనీ గారికి, అలాగే మిగతా సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తాను. వాస్తవానికి స్టేషన్ గన్పూర్లో నాకు ఇలాంటి మీటింగ్ కూడా అక్కర్లేదు, ఎందుకంటే ట్యాంక్ ఉంది కాబట్టి నాకు ఇంత ఇబ్బంది ఉండదు. కాకపోతే స్టేషన్ గన్పూర్లో ఉన్నంత గట్టిగా కాంగ్రెస్ పార్టీ నేను ఎక్కడ చూడలేదు. ఏదో చిన్న అచారంలో మిస్ అయింది తప్ప నేను మిస్ కావాలనుకుని ఆల్రెడీ. ఎందుకో మరి ఇంకొక 2 మీటింగ్లు పెట్టేది ఉండేనేమో, నాలాంటి రోడ్లు ఏది ఉండేనేమో అనిపించింది నాకు కూడా. సరే ఏదో ఏమైనప్పటికీ కూడా ఓ రోజు కాకపోతే ఓ రోజు ఎనుకో ముందు కూడా కాదు, ఎక్కువ లేదు, అక్కడే ఉంది ఈ రోజులు అనుకుంటున్నాను నేనైతే. కొన్ని ఏ రోజు మాట్లాడదు కాబట్టి చెప్తా ఉన్నాం. అతి త్వరలోనే మీ ఇంకా అనుకున్న స్థాయికి పోతుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కాంగ్రెస్ పార్టీని మీరు గ్రామ స్థాయిలో చాలా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు అత్యంత కష్టపడి మీ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసే విధంగా మీరందరూ ప్రయత్నం చేయాలి. ఇది ఒక అంశం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏ చిన్న ఇబ్బంది జరిగినా ఇందిరకు అందుబాటులో లేకపోతే నా ఫోన్ నెంబర్ తీసుకొని నాకు ఫోన్ చేయండి. ఇందిరాకే నా పనిలో వస్తే నాకు ఫోన్ చేయండి, నేను ఈడ కాకపోతే ఆడ ఏడైనా మీకోసం తలుపులు తెరిచి ఉంటాయి. ఎందుకంటే మీరు 10 ఏళ్ల పాటు పడ్డటువంటి కష్టం, పడ్డటువంటి నరక యాత్ర కళ్ళాలో చూసిందే. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసిన కృషి చూసినాం. వాస్తవానికి కేసీఆర్ చెప్తా ఉంటాడు, అటుకులే బుక్కినాను, ఆడ బుక్కలే, మనం బుక్కిన అటుకులు, మనం బుక్కిన ఈ 10 ఏళ్ళ బుక్కింది మనమే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీ అందరికీ శుభవార్త, మీకు మంచి రోజులు వస్తూ ఉన్నాయి. మీరందరూ పడ్డటువంటి కష్టానికి మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. ఇక అలాగే ఇప్పుడు వరంగల్ రివ్యూ మీటింగ్ తర్వాత ఒక మీటింగ్ ఉంది, ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్లకు సంబంధించి. అక్కడ ఈ పాటికి మీ అందరికీ ఒక సర్కులర్ కూడా జారీ చేసిందని అనుకుంటున్నా. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటును నమోదు చేయించాలి. పట్టభద్రులు ఇదివరకు చేసుకున్నాం కదా మళ్ళీ అంటే లేదు, ఇదివరకు చేసిన వాళ్ళు కూడా మళ్ళీ చేసుకోవాల్సిందే. ఖచ్చితంగా మీరు ఒక పని చేయాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సానుభూతి పనులు ఎవరు ఉన్నారో చూడాలి. ఫస్ట్ వాళ్ళకి మాత్రమే నమోదు చేయించాలి. అర్థమైందా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరున్నారు, మన కాంగ్రెస్ పార్టీ పిల్లలు ఎవరున్నారు, వాళ్ళ సానుభూతి పనులు ఎవరున్నారు అనేది క్లారిటీగా తీసుకొని వాళ్ళకి మాత్రం నమోదు చేయించండి. ఫిబ్రవరి 6వ తారీఖు ఆఖరి రోజు ఇక్కడ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రావాలంటే మీరంతా కలిసి చేయాల్సింది ఓట్లు వేయించడం కాదు, ఓటు నమోదు చేయించడమే. అత్యంత కీలకమైనటువంటి పని. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీరు ఎప్పటికప్పుడు పర్యవేక్షించండి. ఈ నియోజకవర్గానికి సంబంధించి ఒక సపరేట్ కోఆర్డినేటర్ని ఏర్పాటు చేయండి. కోఆర్డినేటర్ని ఏర్పాటు చేసి మండలానికి ఒక ఇన్ఛార్జిని పెట్టేసి వాళ్ళు గ్రామ స్థాయిలో ఎప్పటికప్పుడు వివరాలు తెప్పించుకుంటే ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఏమున్నాయా అని చెప్పి తెలుసుకొని ఓటర్ నమోదు ఇది మండలాల వారిగా ఆల్రెడీ నేనే పంపించినట్టు జిల్లాల వారిగా మేము పంపినాం. ఇప్పుడు ఇక్కడ రఘునాథ్పల్లి ఉంది. రఘునాథ్పల్లికి సంబంధించి ఎవరి ఓట్లు ఉన్నాయి అనేది మీకు ఫోన్ నెంబర్లు, ఇంటి అడ్రస్తో సహా ఉంటుంది. ఈ రఘునాథ్పల్లికి సంబంధించినటువంటి నాయకత్వం మీకు తీసుకొని వాళ్ళకి ఫోన్ చేసి యూత్ కాంగ్రెస్ కానీ, ఎన్ఎస్యూఏ కానీ, మిగతా మన అనుబంధ సంఘాలను పెట్టి వాళ్ళకి ఫోన్ చేయించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాటా కలెక్ట్ చేసుకొని ఎంఆర్ఓ దగ్గర కూర్చొని వాళ్ళ ఓట్లు నమోదు చేయించాల్సినటువంటి బాధ్యత మన దగ్గర ఉంది. అయితే ఈ మొత్తం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం చేయడానికి ఎందుకంటే అక్క ఇతర రాష్ట్ర పనులలో ఇంకా వేరే పనుల్లో బిజీగా ఉంటుంది కాబట్టి ఒక కోఆర్డినేటర్ని పెట్టుకొని ఆ కోఆర్డినేటరే ఖచ్చితంగా ఎక్కడ ఎన్ని నమోదు అవుతున్నాయి, ఎక్కడ ఏ ప్రాబ్లం ఉంది, ఎక్కడ ఏముంది అనేది
ఖచ్చితంగా ఆయన వెరిఫై చేసుకుంటాడు. చేసుకొని ప్రతి మండలం నుంచి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎన్రోల్ అయ్యేటట్టు చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనకి. ఎక్కువ రోజులు లేదు, యుద్ధ ప్రాతిపదికన జరగాలి. అది కూడా ఇక మనకి ఆయన బీజేపీ అనేది ఆయన కూడా నమోదు చేద్దామంటే పొరపాటు చేయకూడదు. కదా మనవి మాత్రమే చేయాలి, మనవి మాత్రమే చేయాలి. ఇక్కడ మన దగ్గరకు వచ్చి చేయించినే మనీ అయితే ఇక వాళ్ళు చేయించి మన ఈ బాధ కొట్టుకుంటున్నట్టు అయితే అందుకోసం అని చెప్తా ఉన్నా, మనవి మాత్రమే చేయండి. మీ అందరికి తెలిసి తీన్మార్ మల్లన్న కోట అంటే ఈసారి ఏం ఇబ్బంది లేదు. ఎక్కడ చూసినా ఇప్పుడు మనకు ఆపోజిట్ క్యాండిడేట్ ఎవరు కూడా అర్థమైంది, పెడదామా వద్దనే పరిశ్రమలు ఉంటారు. ఎందుకంటే మొన్నటిసారి జనరల్గా మిస్ అయిపోయింది. అప్పుడు నేను పోటీ చేసేదానికి ఇండిపెండెంట్ని సరే ఇందిరాక లాంటి వాళ్ళు ఎంతో మంది ఆశీర్వాదం ఉండొచ్చు ఆ రోజుల్లో కూడా. కానీ ఇలా అఫీషియల్గా 34 మంది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఈ పరిధిలో ఉంటే 30 మంది మానవులే. ఏ నియోజకవర్గం ఎక్కువ మెజార్టీ ఇస్తుంది అనేది పంచాయతీ ఏంటంటే ఏ నియోజకవర్గం ఇంకా మెజార్టీ ఇస్తుంది అనేది పంచాయతీ. అయితే ఇప్పుడు స్టేషన్ కనుపూరులో మళ్ళీ వరంగల్ అంటున్నారు. అది వచ్చింది బాగా నడుస్తుంది అది వ్యవహారం. సరే ఎక్కడున్నా కూడా స్టేషన్ కనుపూరుకే పరిమితం అయితే కష్టం అక్క. మిగతా మండలాల్లో కూడా మిగతా నియోజకవర్గాల్లో కూడా చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి మీ ఆడబిడ్డకు మంచి అవకాశాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది నాకైతే. మీరు కష్టపడి నిర్మించుకొని నిలబెట్టుకొని మీరు గ్రామాల్లో బలపడండి, అక్కకు అండగా నిలబడండి.